తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటనే అన్న తీరే సోపతి సోపతి పార్టీ తరపున పోటీ పోటీనే అన్న మాటనే ఫాలో అవుతున్నాయి ఈ రెండు పార్టీలు. ఒక ఎలక్షన్లల్లో సపోర్ట్ చేసి సైడ్కు నిలబడ్డం కదా అని అన్నిటికాడ అట్లనే అంటే కుదరది. మీకు మీరే మాకు మేమే చూసుకుందాం ఇక అన్నట్టున్నాయట. మరి ఏంటి ఆ పార్టీలు, ఏంటా పంచాది అనంటే, బాబు సారు రేవంత్ రెడ్డి సారు రెండు రాష్ట్రాల సీఎంలుగా పంచాలకు పడదపడేసి అభివృద్ధిలో ఆ విధంగా ముందుకు పోదాం అని ముద్దుగా కూర్చొని ముచ్చట పెట్టిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు కలిసి పనిచేసిన సహచరులుగా ఇద్దరు ఇప్పటికి కూడా మంచినే ఉంటాయే. కానీ ఇప్పుడు బాబే రేవంత్ను బాధ పెట్టబోతున్నట్టు టాకు. అగో అట్లెందుకనంటే వెనక చాలా కథనే ఉంది. ఏపీలో జనసేనతో పాటుగా బీజేపీతో పొత్తు కూడా కూటమి కట్టి కుర్చీ దక్కించుకుంది టీడీపీ. సెంట్రల్ ఎన్డీఏ సర్కార్ కొలుదీర వరకలా పసుపు పార్టీ పతార పెంచుకొని బడ్జెట్ లో కూడా బానే నిధులు అప్పులు దక్కించుకున్నాడు బాబు. తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు కూడా ఓట్లు జీలొద్దని కాంగ్రెస్ కే సపోర్ట్ ఇచ్చి రేవంత్ సీఎం అయ్యేందుకు బాబు సార్ సాయం చేసిన ముచ్చట కూడా అందరికి ఎరికి. అటు ఆంధ్రాల మళ్ళా టీడీపీ జోరు వెరుగుడు, ఇడ బీఆర్ఎస్ పతార పురాగ పడిపోడుతోని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలుందాము, సైకిల్ పార్టీ సవారీల జోరు పెంచుదామని బాబు సార్ ఇప్పటికే కార్యకర్తలతో క్లారిటీగా చెప్పే. రాష్ట్రంలో జల్దీనే స్థానిక సంస్థల ఎన్నికలు కాబోతున్నాయి కాబట్టి ఆ ముచ్చట మీద గట్టిగానే నజర్ పెట్టినట బాబు. ఇంకో దిక్కు తెలంగాణలో మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లలో ఏకంగా 8 సీట్లు కొట్టిన ఊపులుంది బీజేపీ. ఈ ఓట్లలో టీడీపీ బీజేపీ రెండు పార్టీలు ఏపీ లెక్కనే ఈడ కూడా పొత్తు కూడా పనిచేయబోతున్నాయని టాకు. కొన్ని వదిల సంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ లేచినా గానీ ఇప్పుడు బీజేపీ టీడీపీ పొత్తు అని వినొస్తుండే వరకలా కారు కమలం సోపతన్న పుకార్లకు పులి స్టాప్ పడ్డట్టే అయిపోతుంది. మరొకాల పొత్తును అధికారికంగా ప్రకటించి ఒకరి చేతులు ఒకరు పట్టుకునే పోటీకి నిలబడితే నాకే చేయిస్తారా అని రేవంత్ రెడ్డి ఎట్లా ఫీల్ అవుతాడు, చేయి పార్టీని ఏ తీర్ల ముంగటి తీసుకుపోతాడనేది చూడాలిగా.